నామంలో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియజేస్తున్నాను. ముందుగా ప్రార్థన చేసుకుందాము. వాక్యానికి ముందుగా మమ్మల్ని మికిలిగా ప్రేమించిన నా పరలోకపు రాజా, ఈ బంగారమైన పాదములకు మరొకసారి వెళ్ళిన వందనములు, స్థుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ దినకాల సమయాన్ని మమ్మల్ని అందరినీ మీ పరిశుద్ధమైన హస్తంలోకి అప్పచెప్పుకుంటూ నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామం హెచ్చిస్తూ యేసుక్రీస్తు పావన పరిశుద్ధ ప్రశస్త నామమున బ్రతిమిలాడి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఈరోజు మనం దేవుని వాగ్దానం ఏంటంటే కీర్తనలు, పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు 121వ అధ్యాయము ఆఖరి వచనము చదువుకుందాము. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు 121వ అధ్యాయము ఆఖరి వచనము చదువుకుందాము, అనగా 8వ వచనము చదువుకుందాము. ఆయన నీ ప్రాణమును కాపాడును, ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. దేవుని వాక్యము ఏమని సెలవిస్తుందంటే ఆయన నీ ప్రాణమును కాపాడును అని పరిశుద్ధమైన వాక్యము సెలవిస్తూ ఉంది. మనము మనుషులము కాబట్టి మనకు అనారోగ్యము పరిస్థితులు ఒక్కొక్కసారి మనకు జరుగుతూ ఉంటాయి. మరి బలహీన పరిస్థితిలో మనము ఉన్నప్పుడు మరి ఒక్కొక్కసారి మనము నిరాశకు గురవుతాము, నిస్పృహకు గురవుతాము. ఇంకా ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే ఒకరికి చెప్పుకోలేని పరిస్థితులు మనకు వచ్చినప్పుడు కూడా మనం నిరుత్సాహానికి ఎంతోగానో గురవుతూ ఉంటాము. కానీ అలాంటి పరిస్థితుల్లో మనము దేవుని సన్నిధానంలో మరి మోకరించి ప్రార్థించినప్పుడు తప్పకుండా దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఏ బలహీనతతో మనం బాధపడుచున్నామో, ఏ అనారోగ్య పరిస్థితితో మనం బాధపడుచున్నామో దేవుని సన్నిధానంలో మనం పెట్టి ప్రార్థించినప్పుడు దేవుడు తప్పకుండా మన మొర ఆలకిస్తాడు. ఇప్పుడు చూడండి, దానియేలు గారిని సింహపు బోన్లో పడవేసినప్పుడు ఆ సింహాలు, దేవుడు ఆ సింహాల నోర్లను కూడా మూయించి వేస్తాడు. ఎందుకనంటే దానియేలు ప్రార్థన ఆ రీతిగా ఉండేది. మరి దానియేలు గారు దేవునికి ఎంతో ఇష్టానుసారంగా జీవించేవాడు, దేవుని మాట విని జీవించేవాడు. మరి దేవుడు చెప్పిన ప్రతి మాట తను చేసేవారు. అదే రీతిగా మరి అలాంటి సింహపు బోనులో వేసినప్పటికీ మరి సింహాలు చూడండి, మనిషిని చూడగానే వాటిని తినేస్తూ ఉంటాయి కదా. మనిషిని అంత దూరం ఉండగానే వాటిని చంపేసి తినేస్తూ ఉంటాయి, దాని రక్తం తాగుతాయి మనిషివి. కానీ అలాంటి సింహాల బోన్లో కూడా దానియేలు గారిని వేసినప్పుడు మరి ఆయన ఎంతో ఫస్ట్ దేవునికి మొరపెట్టినాడు, దేవునికి ప్రార్థించినాడు. అయ్యో దేవ, నన్ను ఈ సింహాల బోన్లో వేసినారు, ఇంకా నా పని అయిపోయింది, ఇంకా నన్ను అవి చంపేస్తాయి అనేసి ఆయన ఎంత మాత్రము నిరుత్సాహపడలేదు. మరి దేవుని తట్టు తిరిగినాడు, దేవునికి మొరపెట్టినాడు, తన విశ్వాసాన్ని దేవునికి చూపించుకున్నాడు. దేవా, మరి ఈ పరిస్థితి నాకు ఇలాంటి వచ్చింది అని దేవుని సన్నిధానంలో ప్రార్థించినప్పుడు దేవుడు ఆకాశంలో నుండి దానియేలు ప్రార్థన విని అలాంటి భయంకరమైన సింహాల నోళ్లను కూడా మూయించేసి ఆయన ప్రాణానికి ఎలాంటి హాని కలగకుండా మరి దేవుడు కాపాడినాడు. మరి చూడండి, మన దేవుడు ఎంత గొప్ప దేవుడుగా కదా. ఎన్నో భయంకరమైన పరిస్థితుల నుండి కూడా దేవుడు మనల్ని కాపాడుతాడు. ఇప్పుడు చూడండి, మనం రోడ్డు మీద వెళ్తూ ఉంటాము, బయటికి ప్రయాణానికి వెళ్తూ ఉంటాము. వెళ్తున్నప్పుడు ఇంటి నుండి బయటికి వెళ్ళిన మనిషి సురక్షితంగా వస్తాడా రాడా అన్న నమ్మకం కూడా మనకు లేదు. ఈ పరిస్థితులు ఈ రోజులైతే చాలా భయంకరంగా మారిపోయాయి. దేవుడు వచ్చే రోజుల సమయం చాలా దగ్గరగా ఉందని మనము కనిపెట్టుకొని గ్రహించుకొని మరి దేవుని సన్నిధానంలో మనం భయంతో భక్తితో ప్రార్థించినప్పుడు దేవుడు మన ప్రార్థనలు తప్పకుండా ఆలకిస్తాడు. మరి చూడండి, ఎలాంటి ప్రాణహాని నీకు కలగకుండా యెహోవా నీ ప్రాణాన్ని కాపాడునని పరిశుద్ధమైన వాక్యము సెలవిస్తూ ఉంది. అంతేకాకుండా ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును అని మన పరిశుద్ధమైన వాక్యం సెలవిస్తూ ఉంది. చూడండి, మరి మనం రాకపోకలందులో మరి ఎన్నో ప్రయాణాలు చేస్తూ ఉంటాము, లేకుంటే ఇంకా వేరే దేశాలకు వెళ్ళడం కానీ, ఉద్యోగపరంగా కానీ, లేకుంటే ఇంకా వేరే పరిస్థితుల వల్ల కానీ మనము దేశాలు దాటి కూడా వెళ్ళే పరిస్థితులు ఒక్కొక్కసారి వస్తాయి. లేకుంటే ఉద్యోగపరంగా డ్యూటీలకు వెళ్తారు. ఇంకా చాలా ఎలాంటి పరిస్థితులు మనకు వచ్చినా కానీ మీ రాకపోకల యందు ఇది మొదలుకొని నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును అని దేవుని పరిశుద్ధమైన వాక్యం సెలవిస్తూ ఉంది. చూడండి, మనం ఇంటి నుండి బయటికి వెళ్తున్నప్పుడు ఫస్ట్ మొదటిగా దేవునికి ప్రార్థించాలి. దేవా, మరి నేను ప్రయాణమై వెళ్తున్నాను, మా ప్రయాణం అంతట్లో మీ సహాయాన్ని దయచేయండి, క్షేమమైన ప్రయాణాన్ని మాకు ఇవ్వండి అని దేవుని సన్నిధానంలో ప్రార్థించాలి. లేకుంటే ఒకవేళ ఉద్యోగం కోసం మనం బయటికి వెళ్తున్నట్లయితే మరి దేవా, నేను ఉద్యోగం కోసం వెళ్తున్నాను, నాకంటే ముందుగా మీరు వెళ్ళండి, మరి నేను అక్కడ ఏ పరిస్థితుల్లో ఎలా ఉండాలో నాకు మీరు తెలియజెప్పండి అని దేవుని సన్నిధానంలో మనం ప్రార్థించాలి. ప్రార్థించినప్పుడు మనం ఏ కొరతతో మనము అడుగుతున్నామో ఆ సమస్యకు తప్పకుండా దేవుడు మనకు పరిష్కారాన్ని చూపిస్తాడు.
తప్పకుండా మనకి ఏ అవసరతతో మనము దేవుని సన్నిధానంలో ప్రార్థించి మనం బయటికి వెళ్తున్నామో ఆ ప్రతి విషయంలో కూడా దేవుడు మనకు సహాయకరంగా తోడుగా ఉంటాడు. నీ రాకపోకల యందు దేవుడు నీకు తోడుగా ఉంటాడు, కాపాడును, యెహోవా నిన్ను కాపాడును అని దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది కదండి. మరి దేవుడు వాగ్దానం ఇచ్చి నెరవేరుస్తాడు. మరి మన పట్ల ఏ ఏ చిత్తంతో దేవుడు ఉన్నాడో ఆ చిత్తాన్ని తప్పకుండా నెరవేరుస్తాడు. చూడండి, మరి ఎంతోమంది మరి ఈ లోకంలో చూస్తున్నట్లయితే మరి ఎంతోమంది యాక్సిడెంట్లకు కానీ ఇంకా వేరే పరిస్థితుల వల్ల మరణిస్తూ ఉంటున్నారు. రోడ్డు మీద వెళ్తూ ఉంటే మనం ఎన్నో చూస్తూ ఉంటాం కదా. ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా యవనస్తులకు భయంకరమైన మరి యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. మరి అలాంటి పరిస్థితులు రావడానికి ఏంటి? దేవుని సన్నిధానంలో మనం ప్రార్థించకపోవడమే. దేవుని సన్నిధానంలో మనం ప్రార్థించి మనం బయటికి వెళ్ళినప్పుడు దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. దేవుడు ఏమంటుండు, మీరు ఏం చేసినాను అది నా నామం పేరిట చేయమన్నాడు దేవుడు. మనం ఒకవేళ బయటికి వెళ్ళినా లోపలికి ఇంటికి వచ్చినా మళ్ళీ ఏ ప్లేస్కి అయితే వెళ్తున్నామో ఆ ప్లేస్ నుండి మరలా మనం ఇంటికి వచ్చినప్పుడు కూడా మనం దేవుని ప్రార్థించి మనము అడుగు ముందుకు వేసినట్లయితే దేవుడు తప్పకుండా మనకు సహాయాన్ని చేస్తాడు. దేవుని చిత్తం లేదు మనము ఏ పని చేయకూడదు. ఆ రీతిగా చేసినట్లయితే మనకు వ్యర్థమే ఫలితము ఉండదనేసి నేనైతే నమ్ముచున్నాను. మరి దేవుని సన్నిధానంలో మనం దేవుని చిత్తానుసారంగా మనం నడిచి మనం ముందుకు వెళ్ళినట్లయితే దేవుడు తప్పకుండా మనకు సహాయాన్ని చేస్తాడు. దేవుడు ఈ వాక్యమును మన ఆత్మల నిమిత్తమే దీవించునుగాక. ఆమేన్.